అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం వాసనసింహంలో ఆర్ఎస్ఎస్లు నిర్వహించుకుంటున్నాం. ఇది 1316వ కార్యక్రమం. 1300 గత 25 సంవత్సరాలుగా మనం ఈ ఆరోగ్యశ్వాస నిర్వహించుకుంటున్నాం. నిపుణులైన వైద్యులు వచ్చి వారి వారి రంగాల్లోకి చెందిన విషయాలను ఇక్కడ తెలియజేయమంటుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. విజ్ఞానమే శక్తి సంపద. అంటే అటువంటి విజ్ఞానాన్ని అందించడం కోసం, జ్ఞానాన్ని అందించడం కోసం ఈ ఆరోగ్యశ్రీ గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఈ రోజున ప్రముఖ న్యూమటాలజిస్ట్ డాక్టర్ యోగిత చెన్నుపాటి, ఆమె ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనే విషయం మీద మాట్లాడుతున్నారు. మన వాళ్ళు చాలామంది కీళ్ళ నొప్పులు వస్తుంటాయి, కండాల నొప్పులు వస్తుంటాయి, ఇవన్నీ వాత నొప్పులు అంటుంటారు. మరి వాతం సాధారణంగా కండాల నొప్పులు వచ్చినా, కీళ్ళ నొప్పులు వచ్చినా, ఏమి వచ్చినా వాతం అంటారు, కొంత వేడి చేసేది అంటారు. కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. అంచేత వాటి గురించి సరైన అవగాహన కావాలి. చాలామందికి ఈ రుమటాలజీ మీద సరైన అవగాహన లేదు. ఈ రోజున ఆ అవగాహన కరెక్ట్ పర్సన్, కరెక్ట్ డాక్టర్ గారు యోగిత గారు మన దగ్గరికి వచ్చారు. ఆమె ఈ రోజున ఈ ఆర్థరైటిస్ అండ్ ఆటో ఇమ్యూన్, ఆర్థరైటిస్ అంటే జాయింట్ కంటి సంబంధించిన నొప్పులు, అలాగే కండరాల నొప్పులు కూడా వస్తాయి మనకి. ఆ కండరాల నొప్పులు కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లోకి వస్తాయి. అంచేత వాటి గురించి మనకు వివరంగా చెప్తారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరందరూ రెగ్యులర్గా మన కార్యక్రమం చూస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా మీరు చూస్తున్న సంతోషం. అలాగే మీరు చూడడం కాదు, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కనుక మీరు మీ స్నేహితులకు కూడా మీరు దీన్ని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా షేర్ చేయండి. అంతేకాకుండా ఇదే కార్యక్రమం 1-2 రోజుల్లో మనకి యూట్యూబ్ ఛానల్ అనేటువంటి మనకి సమరం హెల్త్ ఛానల్ అని వస్తుంది యూట్యూబ్లో. సమరం ఛానల్స్లో 20 ఛానల్స్ ఉన్నాయని తెలుసు. హెల్త్ ఛానల్ అనేది సమరం హెల్త్ ఛానల్ ఉంది. 1-2 రోజుల్లో సమరం హెల్త్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమం వస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇక్కడ నేను కోరి చెప్పేది ఏంటంటే, మీరు ఇది వినండి, శ్రద్ధగా విని వారి ప్రసంగం, డాక్టర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత మీకైనా సందేహాలు ఉంటే మీరు పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే నేను వారి చేత సమాధానం ఇప్పిస్తాను. అలాగే ఇక్కడున్న వాళ్ళు కూడా మీరు శ్రద్ధగా వింటూ వారి డాక్టర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా డాక్టర్ గారు మీకు సమాధానాలు ఇస్తారు. నా ఓవర్ టు డాక్టర్ యోగిత. ఆమె రుమటాలజిస్ట్ అని చెప్పాం కదా, ఆమె మాట్లాడతారు. ఓవర్ టు డాక్టర్ యోగిత. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇంట్రొడక్షన్ సార్. సో ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ సమస్యలు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అసలు ఏంటి, ఎప్పుడు రుమటాలజిస్ట్ అనే పదం వినున్న వాళ్ళకి, అంటే రుమటాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే రుమటాలజిస్ట్ అంటే ఏంటి అని కొంత అవగాహన ఉంటుంది, కానీ వాళ్ళకు కూడా పూర్తిగా ఎందుకు అవగాహన లేదు, అసలు అవగాహన ఎందుకు కావాలి, ఏ రకమైన కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఒక రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి, ఈ విషయాల గురించి ఇవాళ తెలుసుకుందామండి. మొదటిగా ఆల్మోస్ట్ ప్రతి 5 ఇళ్లలో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అయితే కీళ్ళ నొప్పులు ఏ వయసులో అయినా, అంటే చిన్న వయసు 10 years వాళ్ళల్లో చూస్తున్నాం, 20 ఏళ్ల వాళ్ళల్లో చూస్తున్నాం, 60 ఏళ్ల వాళ్ళల్లో కూడా చూస్తున్నాం. ఈ కీళ్ళ నొప్పులుకి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా, ఉంటే అది పెయిన్ కిల్లర్స్ మాత్రమేనా, ఇంకేదైనా కూడా ఉన్నాయా అనేది ఇవాళ తెలియాలండి. అండ్ రెండవది, అసలు ఈ రుమటాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది, కానీ ఆ ఖర్చు తగ్గించుకునే మార్గం ఏంటి అనేది కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. సో మొదటిగా రుమటాలజీ అనగానే వీళ్ళు ఏ సమస్యలు చూస్తారు, ఒక్క జాయింట్ పెయిన్ మాత్రమే ఈ స్పెషాలిటీలో చూడడం జరుగుతుందా, లేకపోతే ఇంకా వేరే వేరే సమస్యలు కూడా ఆటో ఇమ్యూన్ సమస్యల్లో చూడడం జరుగుతుందా అనేది తెలియాలండి. రెండవది, ఏ ప్రాబ్లం వస్తే రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి అనేది కూడా తెలియాలి. మూడవది, అసలు ఇమ్యూనిటీ ఏంటి, ఆటో ఇమ్యూన్ సమస్యలు అంటే ఏంటి అనేది తెలియాలి. ఈ టాపిక్ అండ్ ఇవాళ మొత్తం నేను చెప్పడం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇది క్షుణ్ణంగా అర్థం కావాలి. సో మొదటిగా
ఆర్థరైటిస్ అంటే ఏంటి? మనం మామూలుగా కీళ్ళ వాతం వచ్చింది, లేకపోతే కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం, కీళ్ళ వాపు, వీటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్ళ వాపు అంటే కీళ్ళు లోపల నీరు చేరడం, ఏది 2 ఎముకల మధ్యలో ఉండే దాన్ని మనం కీలు అంటాం. ఆ దానిలో నీరు కనుక చేరితే దాన్ని మనం కీళ్ళ వాపు అంటాం. కానీ అది ఇమ్యూనిటీ సమస్య వల్ల వస్తేనే దాన్ని మనం కీళ్ళవాతం అని అనడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కీళ్ళవాతం అనేది మనకి వచ్చింది రాంది ఎలా తెలుస్తుంది అంటే ఆ ఆర్థరైటిస్ స్పెషలిస్ట్, ఆ కీళ్ళవాతం నిపుణులుకి దగ్గరికి వెళ్తేనే మనకు తెలుస్తుంది. అయితే ఈ మనం కీళ్ళ నొప్పులు ఉన్న ప్రతిసారి ఒక రోజో 2 రోజుల్లో కీళ్ళ నొప్పి వస్తే మనం ఒక రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా అంటే కాదు. ఎప్పుడైనా మనకి పొద్దున్నే లేచినప్పుడు చేతులు కానీ కాళ్ళు కానీ కొంతమందికి పట్టేస్తూ ఉంటాయి. కొంతమందికి 5 నిమిషాలు, కొంతమందికి ఒక అరగంట, గంట. నిదానంగా పని చేసుకునే కొద్దీ అది తేలికపడడం అనేది జరుగుతుంటుంది. ఈ సమస్యతో పాటు కీళ్ళ వాపులు కనుక ఉన్నట్లయితే అది ఒక ఆటో ఇమ్యూన్ సమస్య అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ సమస్యలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఇకపోతే చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఏంటంటే ఈ కీళ్ళ నొప్పులు అనగానే మనం పెయిన్ కిల్లర్సో లేకపోతే అమ్మో వెళ్తే స్టిరాయిడ్స్ ఇచ్చేస్తారేమో అని చెప్పి. కానీ ఒక 50 ఏళ్లగా మనకి రుమటాలజీ ప్రాబ్లమ్స్ని మనం హ్యాండిల్ చేసే విధానం ఎంత మారింది అనేది మొదటిగా మనం తెలుసుకుందాం. సో మనం చూసినట్లయితే 1970, 1980లో చూస్తే అప్పుడు ఈ సమస్యలు ఇలా కీళ్ళ వాతం వచ్చింది అని తెలియడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఒకటి. రెండోది, వచ్చింది అని తెలిసిన తర్వాత వాళ్ళకున్న ఆప్షన్లు 2. అయితే పెయిన్ కిల్లర్ తీసుకోవాలి, లేదంటే స్టిరాయిడ్ వాడాలి. సో ఇంతవరకే ఆప్షన్స్ ఉన్నాయి అప్పుడు. అయితే నిదానంగా ఆ పెయిన్ కిల్లర్స్ కానీ స్టిరాయిడ్స్ వాడడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి తెలిసిన విషయాలు ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్ వల్ల కొంత కిడ్నీ మీద సమస్యలు రావడం జరిగింది. స్టిరాయిడ్ వల్ల ఇంకా వేరే ఇమ్యూనిటీ తగ్గిపోవడమో లేకపోతే ఈ పెయిన్ తగ్గుతుంది కానీ డ్యామేజెస్ అంటే ఎముకలు మెత్తబడిపోవడమే కానివ్వండి, ఎముకలు ఏమంటారు కీళ్ళు పూర్తిగా ఏమంటారు వంకర్లు పోవడం కానివ్వండి, అట్లాంటివి ఆపలేకపోతున్నారు అని అర్థమైంది. సో దాని తర్వాత అంటే సుమారుగా 1990లో చూసుకుంటే మెథోట్రెక్సిట్ అనే ఒక మెడిసిన్ అనేది కనుగొనడం జరిగింది. ఈ మెడిసిన్ వచ్చిన తర్వాత కొంత కీళ్ళు వంకర్లు పోవడం కానీ అది తగ్గడం జరిగింది, కానీ పూర్తిగా దాన్ని అరికట్టలేకపోయారు. సో అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ట్రీట్ టు టార్గెట్ అంటే పెయిన్ కిల్లర్ వాడడం వల్ల నొప్పి మాత్రమే తగ్గుతుంది, కానీ డిసీజ్ని కంట్రోల్ చేయడం వల్ల ఈ వ్యాధి యొక్క ఈ ఎముకలు మెత్తబడడమే కానివ్వండి, ఎముకలు వంకర్లు పోవడం కానివ్వండి, దాన్ని మనం ఆపగలుగుతాము అని ట్రీట్ టు టార్గెట్ రెడ్యూస్ ద జాయింట్ డ్యామేజ్ అంటే జాయింట్స్ అనేవి వంకర్లు పోకుండా కాపాడడానికి మనం హెల్ప్ చేయాలి త్వరగా. ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతే మనం హెల్ప్ చేయలేం కాబట్టి వీళ్ళని ముందుగానే మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అన్నది తెలుసుకున్నారు. తర్వాత 2000లో బయోలాజిక్స్ అంటే కొన్ని ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ఇంకా త్వరగా మన డిసీజ్ అనేది కంట్రోల్లోకి తీసుకురాగలిగాము. అయితే ఇప్పుడు వీళ్ళకున్న ఇప్పుడు ఆ టైంకి ఉన్న మెడిసిన్ వల్ల మనకి ఏమైందంటే పూర్తిగా అరికట్టగలిగాం. ఎవరైనా ఇప్పుడు ఒక కీళ్ళవాతం సమస్యతో బాధపడితే ఇంకా వాళ్ళు ఒక 4 ఏళ్ళు పోయిన తర్వాత ఇంకా వాళ్ళు నడవలేని పరిస్థితి, అట్లాంటి పరిస్థితులు రాకుండా వాళ్ళ నడుస్తూ హ్యాపీగా ఉండగలిగేలా ఒక 20 ఏళ్ళు సుమారుగా ఉండగలిగేలాగా వచ్చినాయి మెడిసిన్స్. సో అప్పుడు ఏమైందంటే మనకి చాలా ఆప్షన్స్ ఉండేసరికి ఇప్పుడు షుగర్ పేషెంటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నాయి అనుకోండి, మనకి ఈ షుగరు రుమటాయిడ్ ఆర్థరైటిస్ 2 కొంచెం బెటర్ అయ్యేలాంటి మెడిసిన్ పెట్టుకోవచ్చు.
కొంతమందికి బీపీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. వాళ్ళకి రెండిటికి కూడా పనికొచ్చేలాగా పెట్టగలిగే పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం. అది 2000లో సంగతి. పోతే ఇప్పుడు 2010కి చూసినట్లయితే అప్పుడు ఇంకా క్లియర్గా మనకి ఏం చేశారు అంటే బయట అవగాహన, ఎర్లీ డయాగ్నోసిస్. అంటే మీకున్న ప్రాబ్లం కీళ్ళ నొప్పి అన్ని కీళ్ళ వాతాల్లో కామన్గా ఉంటుంది, కానీ ఆ కీళ్ళ నొప్పి ఏ సమస్య వల్ల వచ్చిందో త్వరగా మనం గమనించుకోగలిగితే, ఆ ప్రాబ్లంకి మాత్రమే మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఆ ప్రాబ్లమ్ని ఒక్కొక్కసారి క్యూర్ కూడా చేయవచ్చు అన్న ఒక అవగాహన కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అలా అంటే అంతకు ముందర ఎందుకు అది అవ్వలేదు అంటే అప్పటికి ఆ బ్లడ్ టెస్ట్ కానీ లేకపోతే అది ఐడెంటిఫై చేయడానికి మనకు అన్ని పరికరాలు లేవు. సో వాటి వల్ల మనకి 2010లో మనకి త్వరగా అవగాహన రావాలి, త్వరగా ఐడెంటిఫై అవ్వాలి అనేది ఒక టార్గెట్ కింద పెట్టుకున్నారు. అలాగే అప్పటి వరకు లేనిది, అంటే ఇప్పటి వరకు ఏంటంటే కంట్రోల్ అయితే చాలు, మళ్ళీ రావచ్చు కానీ కంట్రోల్ అయితే చాలు అని అనుకున్న దీని నుంచి మనకి ఓకే పూర్తిగా ఒక 6 నెలల్లో సంవత్సరం పాటు వీళ్ళకి ఏ సమస్యలు రాకూడదు, లేకపోతే 2 ఏళ్ల వరకు ఈ మెడిసిన్ వాడితే వీళ్ళకి ఇంకే సమస్యలు రావు అనే అంత మెడిసిన్ అనేది మనకు అప్పుడు అందుబాటులోకి వచ్చింది. అది 2010లో. 2020 ఇక్కడ చూసినట్లయితే 2000లో కొన్ని ఇంజెక్షన్లు వచ్చాయని చెప్పాం కదా, ఆ ఇంజెక్షన్స్ అంత పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ కూడా రావడం జరిగింది. వాటిని మనం జాక్ ఇన్హిబిటర్స్ అంటాం. సో దానివల్ల ఏంటంటే ఇంకొంచెం బెటర్గా కాస్ట్ కూడా తగ్గేలాగా మనకి మెడిసిన్ అనేది కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే 2020లో టార్గెట్ ఏంటి అంటే పేషెంట్కి తెలియాలి. ఏమని తెలియాలి? ఏ రకం ఆర్థరైటిస్ ఉంది అనేది మనం త్వరగా గమనించుకోగలిగితే వాళ్ళకి ఒక పర్సనలైజ్డ్, అంటే ఇప్పుడు కొంతమందికి కొన్ని తినాలి కొన్ని తినకూడదు అని చెప్తాం, కొంతమందికి ఒక పని ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తాం, కొంతమందికి చేయకూడదు అని చెప్తాం. ఏది ఎవరు చేయాలి ఏది ఎవరు చేయకూడదు అనేది చెప్పడానికి అనుకూలంగా ఉంటుంది ఒకటి. అండ్ ఒక్క మెడిసిన్ వల్లే కాకుండా ఇంకా చాలా చాలా మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే లావుగా ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. అలాగే కొంతమందికి 10 ఏళ్ల బట్టో 20 ఏళ్ల బట్టో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్నేళ్ల బట్టి నాకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి కానీ తగ్గలేదని వాళ్ళు ఏంటంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాగా జస్ట్ ఒక ఎక్సర్సైజే కానీ డైటే కానీ లేకపోతే మెడిటేషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి చాలా చాలా అవసరం అన్నమాట. సో ఇవన్నీ కూడా కాకుండా ఇదేంటంటే మనకి ఒక రోజుతో పోయేది కాదు కాబట్టి, ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉండే సమస్యలు కాబట్టి సిమ్టమ్ ట్రాకింగ్ అంటే ఇప్పుడు మనకి కొత్తగా ఏంటంటే ఇప్పుడు ఏఐ వచ్చేసింది, చాలా రకాల యాప్స్ వచ్చేస్తున్నాయి. అందులోనే ఇప్పుడు మన సిమ్టమ్ ఒక నెల లేకపోతే 2 నెలల్లో చూసుకున్నట్లయితే ఒక సడన్గా మీ నొప్పులు పెరగడం మొదలుపెట్టి ఒక 2-3 రోజులు బట్టి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. సో అలా మొత్తం మీకు రోజు డైలీ రికార్డ్ సిమ్టమ్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా లేకపోతే మీరు ఎక్సర్సైజ్ చేశారా చేయలేదా అని మనం ట్రాక్ చేసుకోగలిగే డిజిటల్ టూల్స్ కూడా వచ్చేసాయి. అవి కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడున్న సిట్యువేషన్లో మనకి టెలిమెడిసిన్ అంటే కొంతమంది అసలు పూర్తిగా నడవలేని బెడ్ మీద నుంచి లెగలేని పరిస్థితిలో ఉంటారు. వీళ్ళకు కూడా మనకి టెలిమెడిసిన్ అంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న అడ్వాన్సెస్లో మనకి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే కీళ్ళ నొప్పులు అనగానే ఇదేదో ఒక ఆర్థరైటిస్ అని ట్రీట్ చేసే టైం నుంచి ఇది ఈ రకమైన ఆర్థరైటిస్, ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మనం జస్ట్ మెడిసిన్ ఇవ్వడమే కాకుండా డైట్ చెప్పడం, ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటే చెప్పడం, లేదంటే ఎక్సర్సైజ్ చేయాలని చెప్పడం, అలాగే వాళ్ళు ఈ ప్రాబ్లం గురించి పూర్తి అవగాహనతో ఉండడం వల్ల ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్లకుండా ఓకే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి అని తెలియజేయడం అనేది కూడా చాలా అవసరం అని ఇది చేయడం జరిగింది. అలాగే టెలిమెడిసిన్ ఇందాక మనం అన్నట్టు వేరే ఒక
చాలా దూరంలో ఉన్నా కూడా వాళ్ళని చూసి వాళ్ళ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి మనకి ట్రీట్ చేయగలిగినంత శక్తి అనేది ఇప్పుడు ఉంది త్రూ ఏఐఏ కానివ్వండి, లేకపోతే డిజిటల్ టూల్స్ ఇందాక అనుకున్నట్టుగా. సో ఇంక్రీజ్డ్ సర్వైవల్ అంటే మనకి దీనివల్ల ఏంటంటే 5 ఏళ్లలోనో 2 ఏళ్లలోనో పూర్తిగా చేతులు కాళ్ళు వంకర్లు పోయి నడవలేని పరిస్థితి వచ్చే పరిస్థితి లేకుండా ఒక 20 ఏళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేసుకునే లాంటి మెడిసిన్ అందుబాటులో ఉంది. కానీ తెలియవలసిన విషయం ఏంటి అంటే త్వరగా ఐడెంటిఫై అవ్వాలి ప్రాబ్లం. ఆర్థరైటిస్ ఏ రకమైనది అనేది తెలుసుకుంటే మిగిలినది మనకి ప్రాపర్గా ఆ మెడిసిన్ని ఫాలో చేయడం మాత్రమే. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నది ఫస్ట్ 1970s 80sలో ఒక్క పెయిన్ తగ్గితే చాలురా బాబు అనుకున్న అప్పటి నుంచి 1990లో సరే ఈ వ్యాధి త్వరగా ముదరకుండా ఉంటే చాలు అని అనుకున్నారు. 2000లో కంట్రోల్ చేయగలం అన్న నమ్మకం వచ్చింది. 2010లో త్వరగా కనుక మనం ఐడెంటిఫై చేస్తే దీన్ని మనం ఆపగలము అన్న నమ్మకం కూడా వచ్చింది. సో మరి 2025లో ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం పర్సనలైజ్డ్ అండ్ టార్గెటెడ్ థెరపీ అన్నమాట. అంటే ఇప్పుడు ఆర్థరైటిస్ ఉంది, ఏ రకమైన ఆర్థరైటిస్, ఆ ఆర్థరైటిస్కి ఇంజెక్షన్కి వెళ్ళాలా, టాబ్లెట్స్తోనే సరిపోతుందా, ఎంత సివియర్ ప్రాబ్లం ఉంది, ఎంత సీరియస్ కాంప్లికేషన్స్ అంటే రేపు ఇన్కమింగ్ 10 yearsలో మీకు ఇది లంగ్ మీద డ్యామేజ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కంటి మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా అనేది కూడా మనకి ఇప్పుడు తెలుసుకోవడం అనేది చాలా సులభమైందండి. సో అందుకని దానికి తగ్గట్టుగా మనకి టార్గెటెడ్ థెరపీ, దానికి ఉన్న ప్రాబ్లం సివియారిటీని బట్టి మనకి ట్రీట్మెంట్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంత మనకి ఇమ్యూనిటీ అనేది మనకి ఈ రుమటాలజీలో ఎంత మెడిసిన్ అనేది అడ్వాన్స్ అయ్యింది అనేది తెలుసుకుందాం. ఇమ్యూనిటీ అసలు మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఏం చేస్తుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మన శరీరంలో లంగ్స్, హార్ట్, లివర్, కిడ్నీస్ వీటన్నిటికీ స్పెషలిస్టులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది మనకు తెలుసు. కానీ అసలు ఇమ్యూనిటీ అనేది ఒక సిస్టమ్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్ పని మన బాడీలో చేస్తుంది అని ఎంతమంది గమనించి దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అనుకుంటారండి? దానికి కూడా ఒక స్పెషలిస్ట్ ఉన్నారు అనేది ఎప్పుడు మనకి కనీసం ఒక ఆలోచన కూడా రాదు కదా. మన ఇమ్యూనిటీ అనేది మనకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చింది, అట్లాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని బయటకి తీసుకురావడానికి, అసలు ఆ ఇన్ఫెక్షన్ మనల్ని అటాక్ చేసే లోపలే దాన్ని అటాక్ చేసి దాన్ని చంపేసి మన బాడీలోంచి తీసేయడం అనేది జరుగుతుంటుంది. అదే ఇమ్యూనిటీ ఒకవేళ మన మీదే అటాక్ చేయడం మొదలు పెడితే ఏమవుతుంది అని ఎప్పుడన్నా ఆలోచించుకున్నామా? లేదు కదా. అలా అటాక్ చేయడం కనుక మొదలు పెడితే మన మీద, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్నే మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అయితే ఈ ఆటో ఇమ్యూన్ సమస్యలు అనేది ఒక్క జాయింట్స్లోనే చూస్తామా? మన ఇమ్యూనిటీ మొత్తం బాడీలో అన్ని చోట్ల ఉందిగా, ఈ ప్లేస్లో మనకి ఇమ్యూనిటీ లేదు అని మనకి అసలు అలా ఒక ఆలోచన కూడా వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. మరి ఎవరైనా ఇన్ఫెక్షన్, ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనో ఏదైనా వస్తే మరి మనల్ని ఎవరు కాపాడుతారు? సో అందుకని ఇమ్యూనిటీ ఎలాగైతే శరీరం మొత్తంలో ఉందో, ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకి అన్ని చోట్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ లాగా రావచ్చు, లేకపోతే కిడ్నీ సమస్యల్లా రావచ్చు, కంటిలో ఎర్రబడడం కానీ, కన్ను పొడిబారడం కానీ, నోట్లో పూతలాగా కానీ, లంగ్స్, ఊపిరితిత్తుల సమస్యల్లా కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే మరి జాయింట్ పెయిన్స్ అనగానే రుమటాలజీ లేకపోతే కీళ్ళవాతం అంటారు. ఎందుకని అంటే అసలు ఏ రకమైన అంటే ఆర్థరైటిస్లోనైనా కూడా కీళ్ళు అనేది 80% అంటే 80% వాటిల్లో, అంటే 100 ప్రాబ్లమ్స్ ఉంటే అందులో 80 మందికి ఈ కీళ్ళ వాతం లేకపోతే కీళ్ళ నొప్పులు అనేది మనం చూడడం జరుగుతుంది. అందుకని మనం కీళ్ళ వాతం సమస్యలు అని అంటుంటాం. సుమారుగా 80 నుంచి 100 రకాల ఆటో ఇమ్యూన్ సమస్యలు ఉన్నాయి. సో అందుకని మనకేంటంటే ఒక టెస్ట్
రుమటాయిడ్ ఫ్యాక్టరో లేకపోతే ఏఎన్ఏనో చేసేసి నాకు ఇమ్యూనిటీ ప్రాబ్లం లేదు అని అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకని 80 రకాల ప్రాబ్లమ్స్ ఆ రెండిట్లోనే మనకు తేలవు కదా. సో సరే, 80 రకాలు మనం ఇవాళ మాట్లాడుకోలేము కాబట్టి కామన్గా మనం ఆటో ఇమ్యూన్ సమస్యలు ఏమేమి చూస్తుంటాము అనేది తెలుసుకుందాం. అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది ప్రధానంగా కీళ్ళని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. అయితే ఒకవేళ ఈ వ్యాధి ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కనుక కరెక్ట్గా దానికి ట్రీట్మెంట్ సరిగా తీసుకున్నట్లయితే ఇది చర్మ సమస్యలకి దారితీస్తుంది. లేదు అంటే నరాలని డ్యామేజ్ చేసి నరాల బలహీనత రావచ్చు. ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటే కనుక ఊపిరితిత్తుల సమస్యలు అంటే ఐఎల్డి అని ఒక సమస్యకి దారితీస్తుందండి. సో అందరూ ఏంటంటే నాకు చిన్న నొప్పే కదా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. కానీ ఇది కీళ్ళని మాత్రమే డ్యామేజ్ చేస్తే సరే బేర్ చేసి వదిలేయచ్చు, కానీ ముదిరితే చాలా ఇబ్బంది పెడుతుంది. ఎస్ఎల్ఈ ఈ వ్యాధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం అండి. చిన్న వయసు వాళ్ళలో ప్రత్యేకంగా ఆడవాళ్ళలో వస్తుంది. ఒక 10 మందిని చూసుకున్నట్లయితే మగవాళ్ళు ఆడవాళ్ళలో 9 మంది ఆడవాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువ ఉన్న వ్యాధి అన్నమాట. అందువల్ల ఈ లూపస్ వ్యాధి అనే దానికి కొంతమందికి జ్వరం రూపంలో వస్తుంది, కొంతమందికి చర్మం మీద ర్యాష్ లాగా దద్దుర్లు లాగా రావడం అనేది చూస్తుంటారు. ఎక్కువగా సీతాకోక చిలుక వర్ణంలో ఒక ర్యాష్ లాగా ముఖం మీద రావడం చూస్తుంటారు. అలాంటి వాటితో పాటు జాయింట్ పెయిన్స్, అతిగా నీరసంగా ఉండడం, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు చిన్న వయసు వాళ్ళలో ప్రత్యేకంగా ఆడవాళ్ళలో తప్పకుండా ఒకసారి రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలండి. ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వ్యాధి ప్రాణాంతకం. కరెక్ట్గా మనకి త్వరగా ఐడెంటిఫై అవ్వలేదు, ట్రీట్మెంట్ జరగలేదు అంటే కిడ్నీని త్వరగా డ్యామేజ్ చేస్తుంది కూడా. అలాగే జోగ్రెన్ సిండ్రోమ్, పేర్లన్నీ మనం వినడానికి చాలా కొత్తగా, అమ్మో ఈ వ్యాధి వస్తే మనకి ట్రీట్మెంట్ దొరుకుతుందా లేదా అని అనిపిస్తాయి, కానీ అన్నిటికీ ట్రీట్మెంట్ ఉందండి. కానీ త్వరగా మనకు అది ఐడెంటిఫై అయితే అసలు ఏ అవయవము కూడా పాడవకుండా మనం కాపాడుకోగలుగుతాం. సో ఇప్పుడు మనకి అమ్మయ్య మాకు ఇప్పుడు డయాగ్నోజ్ అయిపోయింది, మాకు ఏం ప్రాబ్లం వచ్చిందో మాకు తెలిసింది అని కాదు. ఎంత త్వరగా తెలిస్తే అంత మనకు అయ్యే ఖర్చు అనేది తగ్గడం జరుగుతుందండి. సో ఇందులో ఏంటంటే నోరు పొడిబారడం, కన్ను పొడిబారడం, అలాగే నరాల బలహీనత కామన్గా చూస్తుంటాం. సమంత రుత్ప్రభు హీరోయిన్, మన టాలీవుడ్ హీరోయిన్, ఆవిడకి మయోసైటిస్ వచ్చింది కదా. ఈ మయోసైటిస్ అనేది కూడా ఒక ఆటో ఇమ్యూన్ సమస్య అని చాలా తక్కువ మందికి తెలుసండి. ఇది కండరాల్లో వాపు రావడం, అలాగే దీనిలో కూడా కొంతమందికి చర్మ సమస్యలు వస్తాయి. అలాగే మరికొంతమందికి ఇది లంగ్స్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ సమస్య కూడా ఇప్పుడు సమంత ఎంత బాగుంది, ఎంత హెల్తీగా ఉంది, ఆ వ్యాధి నుంచి బయటకు కూడా వచ్చేసింది కదా. ఎందుకని అంటే త్వరగా ఆవిడకి ఉన్న వ్యాధి అనేది ఐడెంటిఫై అయ్యింది కాబట్టి. సో ఆవిడ మనకి లివింగ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ అనేవి త్వరగా ఐడెంటిఫై అయితే మెడిసిన్తో 200% మనం చాలా బెటర్గా ఆవిడ జాబ్ ఆవిడ చేసుకుంటూ ఆవిడ యాక్టింగ్ ఇంకా చేస్తున్నారు కదా. సో ఏ ఇబ్బంది లేకుండా ఉండవచ్చు అని చెప్పి. అలాగే హషిమోటోస్ థైరాయిడైటిస్, ఇది థైరాయిడ్ సమస్యలు చాలా మందికి ఉంటాయి కదా, కానీ ఎంతమందికి దీనిలో కూడా ఆటో ఇమ్యూన్ సమస్యలు ఉంటాయి అని తెలుసు? నిజంగా చూస్తే చాలామందికి మడాల నొప్పులు, లేకపోతే ఎక్కువ ఈ మజిల్ క్రాంప్స్ అంటాం, అంటే పిక్కలు పట్టేయడం, నిద్రలో పట్టేస్తుంది, కాలు మడుచుకోవడానికి కుదరట్లేదు, లేచి ఏడడం, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళలో చాలామందికి ఇలాంటి చిన్న చిన్న ఇమ్యూన్ సమస్యలు ఉంటాయండి. అందులో ఒక రకమైన దీనిలో ఈ హషిమోటోస్ థైరాయిడైటిస్లో మనం చాలా కామన్గా ఇటువంటి సమస్యలు చూస్తుంటాం. సో ఏదైనా ఇమ్యూనిటీ రిలేటెడ్ సమస్యలు అనగానే భయపడడం మానేసి త్వరగా ఏ ప్రాబ్లం అనేది మనకి కనుక అంతు చిక్కినట్లయితే దాన్ని అంతు తేల్చే పని మేము చూస్తాం. సో ప్రధానంగా ఇన్ని మాట్లాడేసుకున్న తర్వాత ఈ ఆటో ఇమ్యూన్ సమస్యల్లో మనం ఏ లక్షణాలు చూస్తాము అనేది ఒక అవగాహన ఉంటే మంచిది. కాబట్టి ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
అతిగా నీరసపోవడం. అంటే ఇప్పుడు ఒక చిన్న పని చేసినా చేయకపోయినా, రెస్ట్ తీసుకున్నా పని చేస్తున్నా ఎప్పుడూ నీరసంగా ఉంటుంటారు వీళ్ళు. ఎందుకని అంటే మన ఇమ్యూనిటీ 24/7 అంటే పొద్దస్తుమానం మన మీదే దాడి చేస్తూ ఉంటుంది అన్నప్పుడు మనం అలసిపోవడం సహజం. ఇప్పుడు ఎవరితోనో మనం గొడవాడితేనో కొట్లాడితేనో మనం అలసిపోతాం కదా. అదే రోజంతా ఇదే పని, మన ఇమ్యూనిటీ మన మీదే దాడి చేస్తూ ఉంటుంది. అందుకని రోజంతా అలసిపోవడం అనేది చాలా మందికి ఉండే కామన్ సిమ్టమ్. అందరూ ఏమనుకుంటారు, నేను నిన్నేదో ఎక్కువ పని చేస్తానో, ఇవాళ నిద్ర లేదో, లేకపోతే ఇంకోటో దానివల్ల నేను నీరసపడుతున్నాను అని అనుకుంటారు. లేదంటే ఒక ఫిజిషియన్, జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తా ఉంటాం. కానీ ఈ సిమ్టమ్తో పాటు, ఈ లక్షణంతో పాటు కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, లేకపోతే పొద్దున్నే లేచినప్పుడు చేతులు పట్టేయడం కానీ, ఆ నిదానంగా పని చేసుకుంటున్నప్పుడు ఈ చేతులు నొప్పులు ఏవేమి తెలియవు అన్నమాట. మళ్ళీ కూర్చుని ఒక అరగంట ఏదో సినిమా చూసామో ఏదో చేసామో, లేచినప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు పట్టేస్తాయి. సో ఈ సమస్యలు ఉన్నట్లయితే మళ్ళీ ఇది చాలా సహజంగా చూసే ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంలో ఉండే ఒక లక్షణం. అది కాకుండా చాలామందికి చర్మ సమస్యలు, కొంతమందికి ఫీవర్ పదే రావడం అనేది చూస్తుంటాం. సో అది ఎక్కడ ఈ ప్రాబ్లం, అంటే ఈ జ్వరం ఎందుకు వచ్చింది అని అంతు చిక్కట్లేదు అంటే అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన జ్వరం కాదేమో, ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్ల వచ్చిన జ్వరమేమో అని కూడా మనకి అంటే ఆ ఐడియా అనేది మనకు ఉండాలన్నమాట. సరే, ఇప్పుడు ఉన్న సిట్యువేషన్లో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, 80 రకాలు ఉన్నాయి కదా, అన్నిటికీ టెస్టులు చేసేస్తామా అంటే అన్నిటికీ చేయమండి. ఎగ్జామినేషన్, వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అనేది రెండింటిని మనం బేరీజ్ చేసుకొని ఏ టెస్ట్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద మనకి ఒక అంచనాకి రాగలుగుతామండి. ఒకటి. రెండోది, కామన్గా మనం చూసేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని అంటాం. ఇందాక చెప్పిన వాటిలో కొన్నిటిని మనం కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని అంటాం. సో ఆ టెస్టులు మాత్రం మనం చేసుకుని ముందుగా అసలు అవి ఉన్నాయా లేవా అనేది ఎప్పుడూ కూడా టెస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇకపోతే వీటిలో కాదు, ఏదన్నా స్పెసిఫిక్గా కొన్ని సిమ్టమ్స్, కొన్ని లక్షణాలు ఉన్నాయి అని అనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించిన టెస్టులు మళ్ళీ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇవి కాకుండా మనకి ఎక్స్రేలే కానీ, సిటీ కానీ, ఎంఆర్ఐ కానీ, ఇవన్నీ కూడా మనకి ఐడెంటిఫై చేయడానికి, ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి మనకి దోహదపడతాయి. అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే ఒక్క మందులు వేసుకోవడమేనా, ఇంజెక్షన్లు చేయించుకోవడమేనా అంటే కాదండి. మనకి ఇప్పుడు ఒక కారు 10 ఏళ్ళు పోయిన తర్వాత ప్రతి దానికి మెయింటెనెన్స్ ఎలాగైతే అవసరమో, మనం ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క ఎముకకి, ప్రతి ఒక్క జాయింట్కి కూడా మనకి అంతే మెయింటెనెన్స్ అనేది అవసరం ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇవాళ నేను మేడం గారు చెప్పినట్టు నేను మెడిసిన్ తీసేసుకున్నాను, అయిపోయింది, ఇంకా నాకు తగ్గిపోవాలి అంటే అలా కుదరదు. మందులు కరెక్ట్గా వాడడంతో పాటు ఎక్సర్సైజ్ చాలా అవసరం. ఎక్సర్సైజ్ చేసి బరువు కరెక్ట్గా మనం ఎంత ఉండాలో అంతే ఉంటూ, అలాగే స్ట్రెస్, ఇప్పుడు కొంతమంది ఐటీ జాబ్స్ చేస్తుంటారు, అమ్మో ఈ టార్గెట్స్ ఉంటాయి, అవి ఉంటాయి, లేకపోతే ఏదో ఒక రకమైన ఎమోషనల్ స్ట్రెస్సే కానివ్వండి, ఏ రకమైనదైనా కానీ దాన్ని మనం మెడిటేషన్ చేయడమో లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ, అంటే రోజు ఒక గార్డెనింగో లేకపోతే ఏదో ఒకటి మనం చేయడం వల్ల దాని నుంచి మనకి బయటకు రావడం అనేది కూడా అంతే అవసరం అండి. ఎందుకని ఆరోగ్యం అంటే జస్ట్ ఏది ఫిజికల్గా ఫిట్గా ఉండడం కాదు, మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇవన్నీ కాకుండా ఇప్పుడు సరే ఇన్ని రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అంటున్నారు, మరి ఈ వ్యాధుల గురించి ఒక సపోర్ట్ గ్రూప్స్ అనేవి కూడా ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, మన విజయవాడలో చూసుకున్నట్లయితే ఒక
100 మందికో 200 మందికో ఉన్నాయి అనుకోండి. వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయకూడదు, ఇట్లాంటి ఒక సపోర్ట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే మనం కరెక్ట్ లైన్లోనే వెళ్తున్నాము అని చెప్పడానికి 100 మంది ఒకటి ఫాలో అవుతున్నారంటే కరెక్ట్ అని అనుకుని ఇంకొకళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి అలాంటి గ్రూప్స్ కూడా మనకి ఇప్పుడు వచ్చాయి. అలాగే వీటన్నిటితో పాటు ఒకవేళ ఎప్పుడన్నా కండరాలు పట్టేయడమో ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్ థెరపీస్ అంటే ఆక్యుపంచర్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎప్పుడు మనకి ఉపయోగపడతాయి అంటే ఈ మెడిసిన్ అనేది కరెక్ట్గా రోజు ఫాలో అవుతూ చెప్పిన టైంకి మీరు మళ్ళీ మీ డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఈ లోపల ఏ మార్పులు ఉన్నాయి అన్నీ కరెక్ట్గా గమనించుకుని ఒక పేపర్లో మర్చిపోతారు అనిపిస్తే రాసుకుని వాళ్ళకి చెప్తే మీకున్న ప్రాబ్లంకి బెటర్ సొల్యూషన్ వాళ్ళు ఎప్పుడూ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారండి. సో ఇన్ని విన్న తర్వాత ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంతో మనం జీవించాలంటే అమ్మో ఇంత కష్టంగా ఉంటుందా అని అనుకుంటున్నారేమో. జీవితంలో ఏది కూడా సాఫీగా జరగదండి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. కానీ వాటిని మనం ఎలా అధిగమించుకోగాలి మనం అధిగమించగలం అని అనుకున్నప్పుడే మనం ఆ ఫేజ్ని దాటి మనం ముందుకు వెళ్ళిపోతాము. సో ఈ ఆటో ఇమ్యూన్ సమస్యల్ని మనం వీటి నుంచి మనం ఎలా బయటకి రాగలుగుతాము అంటే ఎప్పటికప్పుడు మనకి ఏదైనా కొత్త సిమ్టమ్ వచ్చింది, ఏదైనా జ్వరం వచ్చింది, ఎందువల్ల వచ్చింది మీకు అర్థం కావట్లేదు అంటే ఒకసారి మీ డాక్టర్కి చెప్పడం అనేది చేయాలి. సో దానికోసం ఏంటంటే మనకి మన మీద శ్రద్ధ అనేది ఉండాలి. రెండవది రెగ్యులర్గా మీ డాక్టర్ని కలుస్తూ ఉంటే మీకున్న ప్రాబ్లమ్స్ దేనివల్ల అనేది వాళ్ళు చాలా బెటర్గా ఒక ఐడియా ఇవ్వగలుగుతారు. ఎందుకనంటే ఇన్ఫెక్షన్ వల్ల కూడా జ్వరం వస్తుంది, ఇమ్యూనిటీ వల్ల కూడా జ్వరం వస్తుంది. అది దేనివల్ల అనేది ఇమ్యూనిటీ వల్ల జ్వరం వస్తుందని తెలిసిన వాళ్ళకే కదా తెలుస్తుంది. అందువల్ల వాళ్ళని రుమటాలజిస్ట్ అనే వాళ్ళని కన్సల్ట్ చేయడం వల్ల మీకు సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం అనేది జరుగుతుందండి. అలాగే మీకున్న ప్రాబ్లం తీరేంటి, అది ఎట్లా వెళ్తుంది, మీకున్న సమస్యలు ప్రస్తుతం ఏంటి, ఏ సమస్య వస్తే జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ మీకున్న ప్రాబ్లం మీద ఉండే అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఎప్పుడు మీ డాక్టర్ని కలిసినా మీ ప్రాబ్లం గురించి పూర్తి అవగాహన మీరు అడిగి తెలుసుకోవాలి. తర్వాత సరే మెడిసిన్ కరెక్ట్గా వేసుకుంటున్నాము, ఇవన్నీ కరెక్ట్గా చేస్తున్నాము, కానీ ఎలా పడితే అలా తింటున్నాం, ఉపయోగం ఉండదండి. ఎందుకనంటే స్థూలకాయం ఉన్న వాళ్ళల్లో కూడా ఈ వాపులు ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో ఉంటుంది. దానివల్ల కూడా ఇమ్యూనిటీ సమస్యలు పెరుగుతాయి. అందువల్ల దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఇవన్నీ ఫాలో చేస్తూ ఒక సపోర్ట్ నెట్వర్క్లో ఉన్నామనుకోండి, సపోర్ట్ గ్రూప్స్లో ఉంటే వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారు కదా, మనం కూడా ఎంతో కొంత చెయ్యాలి అన్న మనకి కూడా ఒక ఆత్మస్థైర్యం అనేది వస్తుందండి. సో అంత ఇబ్బందికరంగా అంటే ఆటో ఇమ్యూన్ సమస్య వస్తే ఇంకా లైఫ్లో ఏమీ చేయలేము అనేది మాత్రం ఉత్తమాటే. కానీ ఇంత అవగాహన, ఇంత సపోర్ట్ గ్రూప్స్లో మనం సపోర్ట్ తీసుకోవడం వల్ల వీటితో మనం చాలా బెటర్గా బయటకు రావచ్చండి. సో ఇప్పుడు ఇన్ని తెలిసి అసలు రుమటాలజిస్ట్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఒక 2-3 రోజులు జాయింట్ పెయిన్ ఉంది, వాపు ఉంది అంటే అవసరం లేదండి. కానీ 6 వారాలు దాటి ఎవరికైనా కీళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా ట్రీట్మెంట్ దొరకట్లేదు, లేకపోతే పూర్తిగా కంట్రోల్ రావట్లేదు అన్నప్పుడు తప్పనిసరిగా ఒక రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం మంచిది. రెండవది ఇందాక చెప్పుకున్నట్టు అతిగా నీరసం, అసలు ఏం చేసినా తగ్గదు ఆ నీరసం, అటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం మంచిది. అలా అని చెప్పి మీకు నీరసం ఉంది అంటే పెద్ద ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది అని కూడా కాదు, అదొక చిన్న ప్రాబ్లమే అవ్వచ్చు, కానీ దానికి సొల్యూషన్ అనేది త్వరగా దొరకడం జరుగుతుంది. ఇకపోతే ఈ చర్మ సమస్యలు జాయింట్ పెయిన్స్తో పాటు ఉన్నట్లయితే అది కూడా ఒకసారి చూపించుకోవడం మంచిది.
చాలామంది ఏంటంటే చర్మ సమస్యలు అనగానే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు, తగ్గట్లేదు, ఇంకొక ప్రాబ్లం వచ్చేస్తుంది, దానికోసం అని చెప్పి మళ్ళీ ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్తుంటారు. కానీ ఒక్కసారి రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం వల్ల ఇది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ట్రీట్ చేయగలిగిన ప్రాబ్లం అయితే మీకు సొల్యూషన్ దొరికినట్లే కదా. అలాగే చాలామంది రీసెంట్గా ఒక 22 ఏళ్ల అమ్మాయి చనిపోయిందండి. ఎందుకని అంటే ఆవిడకి 8 నెలలు బట్టి జ్వరం అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేది, చర్మ సమస్యలు ఉన్నాయి, బాగా నీరసపడతా ఉండేవాళ్ళు అనమాట, నోట్లో పూతలాగా వచ్చింది. పాపం 2-3 జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారు కానీ తగ్గలేదు. ఆవిడకి SLE, ఇందాక చెప్పాను కదా ప్రాణాంతకమైన వ్యాధి అని, ఆ ప్రాబ్లం ఉందని ఐసీయూలో అడ్మిట్ అయిన తర్వాత కానీ తెలియలేదు. సో ఈ ఫీవర్ అనేది పదే వస్తుంది, ఇన్ఫెక్షన్ లేదు అని చెప్తున్నారు, 2-3 డాక్టర్లు మారారు అంటే ఒకసారి రుమటాలజిస్ట్ని తప్పకుండా కన్సల్ట్ చేయండి. ఈ విషయం మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉంది ఇలా ప్రాబ్లం అంటే మాత్రం తప్పకుండా సజెస్ట్ చేయండి అండి. ఇంకపోతే రిపీటెడ్ ఓరల్ అల్సర్స్ అంటే నోటిలో పూతలాగా పదే వస్తుంటాయి కొంతమందికి. సో ఇట్లాంటి వాటిలో కూడా కొన్నిసార్లు ఇమ్యూన్ రిలేటెడ్ సమస్యలు ఉంటాయి. సరే, నడుం నొప్పికి ఇమ్యూనిటీకి కూడా ఉందా అండి ఇమ్యూనిటీ సమస్యలు ఉంటాయా అంటే ఎక్కువగా చిన్న వయసు వాళ్ళల్లో, అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ల వయసులో నడుం నొప్పి వచ్చి అది కూడా పొద్దున్నే లెగవడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. లేదంటే నైట్ టైం కొంచెం బెడ్ మీద నుంచి అటు తిరగాలన్నా ఇటు తిరగాలన్నా అసలు ఏడుపు వచ్చేస్తుంది అనమాట, నిద్ర పోతుంది పూర్తిగా. అటువంటి సమస్యలు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఒకసారి రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలండి. ఇది ఒక రకమైన ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లం అని చెప్తాం, స్పాండిలో ఆర్థ్రోపతి అని చెప్పి. సో అలా ఇక నాకు తెలిసి ఇప్పుడు ఈ టాక్ విన్న వాళ్ళు ఎవరైనా కూడా, ఈ అవగాహన కార్యక్రమాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా కూడా రుమటాలజీ అంటే ఒట్టి జాయింట్ పెయిన్ లేకపోతే కీళ్ళవాతం కీళ్ళ నొప్పి వాళ్ళ వరకు మాత్రం వెళ్తే సరిపోతుంది అని అయితే అనరు. ఎంతో కొంత ఎప్పుడు రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని ఒక క్లారిటీ కొంత ఇప్పటి వరకు ఉన్నదానికంటే బెటర్గా వచ్చి ఉండాలి. అలాగే ఇమ్యూనిటీ మనకి ఎంత ఇంపార్టెంట్, అసలు ఈ ఆటో ఇమ్యూన్ అనగానే ఇది మనకు సంబంధించింది కాదు అని అనడం మానేసి అసలు ఏంటివి అనేది ఎంతో కొంత అవగాహన వచ్చిందని నేను నమ్ముతున్నానండి. సో ఇంకా ఏదైనా ప్రశ్నలు ఉన్నా కూడా నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. డాక్టర్ యోగిత గారు ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, చాలా క్లియర్గా స్పష్టంగా వండర్ఫుల్గా, నిజంగా యువర్ ప్రెజెంటేషన్ వెరీ నైస్ మేడం. ఎవరు ఫేస్బుక్లో కూడా ఎవరు ఏ రకం క్వశ్చన్స్ పోస్ట్ చేయలేదు. ఇక ఉన్న వాళ్ళు ఎవరికైనా ఏం డౌట్స్ ఉంటే అడగండి, ఏం పడాలా తెలిసి అడగండి, ఎవరికి సందేహాలు లేదా, అంత స్పష్టంగా చాలా స్పష్టంగా చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. ఎవరికి సందేహాలు లేకుండా ఉన్నాయన్నమాట. అంతే లేనట్లేనాక ఉన్నాయా, ఎవరికి లేకపోతే మరి ఈ వారం కార్యక్రమం ఇవాళతో ముగిద్దాం, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతలో సెలవు. ఇక వచ్చిన మీ అందరికీ, అలాగే డాక్టర్ యోగిత గారికి ధన్యవాదాలు. మళ్ళీ అందరం కలుద్దాం, వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే. సమరం గారికి నిజంగా ధన్యవాదాలండి. ఈ అవగాహన అనేది అందరికీ వెళ్ళాలి. ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతంకి సంబంధించిన సమస్యలు ఎవరు ట్రీట్ చేస్తారు, ఎందుకు అవి త్వరగా ఐడెంటిఫై అవ్వాలి అని తెలియాలి అనేది నా కోరిక. అండ్ కమింగ్ ఒక 2-3 ఏళ్లలో కనీసం రుమటాలజిస్ట్ అనే పదం తెలియకపోయినా వీటికి సంబంధించి ఒక స్పెషలిస్ట్ ఉన్నారు అని అవగాహన ఉన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.